వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాట్ న్యూస్కి స్వాగతం. మరో 2 గంటల్లో యాసంగి రైతు భరోసా 6,000 2,000 జమ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సంబంధించి సంక్షేమ పథకాలలో భాగంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది పథకం అయితే ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఇస్తున్న దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరో 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలలో ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక యాసంగి సంబంధించిన డబ్బులు అనేటివి ఇంకాను రైతుల ఖాతాలో పడలేదని చాలామంది మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది. వాటి కామెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకొని ఈ డబ్బులు అనేటివి రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటి విడత కింద దాదాపు 1 నుండి 5 ఎకరాల వారికి ఈరోజు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. దీనికి సంబంధించి కూడా కొత్త బడ్జెట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 30,000 రూపాయలు అనేటివి ఒక రైతు ఖాతాలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 5 ఎకరాల వారికి చూసుకున్నట్లయితే దాదాపు 30,000 రూపాయలు అనేటివి వారి ఖాతాలో పడే అవకాశాలు సూచనలు ఉన్నట్టు కూడా సమాచారం. ఎవరైతే వ్యవసాయ యోగ్యమైన భూమి చేస్తున్నారని వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యాసంగికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేటివి మరో 2 గంటల్లో పడే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా వాతావరణ సమాచారం అయితే రావడం జరిగింది. ఇక వాతావరణానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్న కారణంగా రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే పంట నష్టపోయారో వారి పంట నష్ట పరిహారం కింద కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం కూడా ఇచ్చే సూచన కూడా ఉన్నట్లు కూడా సమాచారం. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా దాదాపు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు ఒక 80% అయితే రైతు రుణమాఫీ అయింది. దాదాపు 20% మందికి అయితే 2 లక్షల రుణమాఫీ అయితే కాలేదని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మరి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా రైతన్నలను ఉద్దేశించి కూడా పిఎం కిసాన్కి సంబంధించి కూడా డబ్బులు అనేటివి సంవత్సరానికి 3 సార్లు దాంట్లో 4 నెలలకు ఒకసారి డబ్బులు అనేటివి 2,000 రూపాయలు, సంవత్సరానికి 6,000 రూపాయలు కూడా పిఎం కిసాన్కి సంబంధించి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాదాపు 21 విడతలకు సంబంధించి కూడా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్కి సంబంధించి 2,000 అయితే విడుదల చేయడం జరిగింది. ఇక 22వ విడతకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అనేటివి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. అంటే రైతన్నలకు సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రైతన్నలకు సంక్షేమంగా పెద్దపీట అయితే వేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక మరో 2 గంటల్లో యాసంగికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేటివి 6,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు రైతు భరోసా కింద డబ్బులు పడినట్టయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేసి మీ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఎన్ని ఎకరాలకు డబ్బులు పడ్డాయో కూడా తెలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎన్ని ఎకరాలు పడ్డాయో కూడా కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.